బట్ ఈ 4 .NET, జావా, టెస్టింగ్ అండ్ యూఐ టెక్నాలజీస్లో ఏది నేర్చుకోవాలి సార్ అని మీరు అడగొచ్చు. సో ఫస్ట్ పాయింట్, టెస్టింగ్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది తక్కువ. టెస్టింగ్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ అని ఎలా చెప్తారంటే, ఒక కంపెనీలో 100 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటే 95 మంది ప్రోగ్రామర్స్ ఉంటారు, 5 మంది మాత్రమే టెస్టర్స్ ఉంటారు. ఒక హైదరాబాద్ లో 1,00,000 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటే 95,000 మంది ప్రోగ్రామర్స్ ఉంటే 5,000 మంది మాత్రమే టెస్టర్స్ ఉంటారు. అంటే టెస్టింగ్ జాబ్స్ ఆర్ వెరీ వెరీ లెస్. సో దాని జోలికి వెళ్ళొద్దు అనేది నా సజెషన్. నెక్స్ట్ మనకున్నది యూఐ టెక్నాలజీస్. సార్ యూఐ టెక్నాలజీస్ లైక్ వెబ్ టెక్నాలజీస్ నేర్చుకుంటాను, లైక్ జావా, jQuery, యాంగులర్. అంటే ఈ యూఐ టెక్నాలజీస్ అనేది మీరు ప్రైమరీ స్కిల్ గా పెట్టుకోవద్దు. ఓన్లీ యూఐ టెక్నాలజీ నేర్చుకొని జాబ్లోకి వెళ్తా అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఫస్ట్ మనకి జావా స్క్రిప్ట్, తర్వాత మనకి యాంగులర్ జేఎస్ వచ్చింది, తర్వాత jQuery వచ్చింది, తర్వాత యాంగులర్ వచ్చింది, తర్వాత రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో స్టెబిలిటీ ఉండదు. మీరు jQuery ప్రిపేర్ అయ్యారు, కంపెనీ యాంగులర్ అడుగుతుంది. మీరు యాంగులర్ ప్రిపేర్ అయ్యారు, ఇంకో కంపెనీ రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ అడగటం అవకాశం ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క టెక్నాలజీస్లో ఎప్పుడు కొత్తవి వస్తుంటాయి. సో దట్స్ వై ఈ యొక్క స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ని ప్రైమరీ స్కిల్గా పెట్టకుండా ఎవ్రీ .NET డెవలపర్, ఎవ్రీ జావా డెవలపర్ కూడా మనకి యూఐ టెక్నాలజీస్ అనేది సెకండరీ స్కిల్గా అవసరం ఉంటుంది. కాబట్టిగా నా సజెషన్ ఏంటంటే, ప్రైమరీ స్కిల్ కింద దీన్ని నేర్చుకోవటం కంటే మీరు ఒక .NET, జావా నేర్చుకొని సెకండరీ స్కిల్గా యూఐ నేర్చుకోమనే నా సజెషన్.